మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. భారత్ పాక్ల మధ్య యుద్ధమైన ఆగుతుందేమో కానీ బెజవాడలో బ్రదర్స్ వారు మాత్రం ఆగేలా లేదు. పైగా పీక్స్కు చేరుతోంది. తనను చంపేస్తానని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని నేరుగా మాజీ ఎంపీ కేశినేని నాని పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో మ్యాటర్ మంచి రసకందాయంలో పడింది. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన కేశినేని నాని చిన్ని మధ్య అంతకు ముందు నుంచే పరోక్ష యుద్ధం జరుగుతోంది. ఎన్నికలకు ముందు అన్న ఎంపీగా ఉంటే తర్వాత తమ్ముడు ఎంపీ అయ్యారు. అది తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నానని ప్రకటించిన నాని సైలెంట్గానే ఉన్నారు. కానీ హఠాత్తుగా నెల రోజుల నుంచి ఎంపీ చిన్ని టార్గెట్గా ట్వీట్ వార్ మొదలుపెట్టారు. ఇటు ఎంపీ చిన్ని కూడా కౌంటర్స్ ఇస్తున్న క్రమంలో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కు వెళ్ళింది. విశాఖలో ఊర్సా కంపెనీకి భూముల కేటాయింపుతో మొదలైన వివాదం కౌంటర్స్, రివర్స్ అటాక్స్తో రకరకాల మలుపులు తిరిగి చివరికి ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లిక్కర్ స్కామ్ దగ్గరకు వచ్చి ఆగింది. ఆ స్కామ్లో ఏవన్గా ఉన్న రాజ్ కేశిరెడ్డితో కేశినేని చిన్నికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని విచారణ జరపాలని నాని చేసిన ఆరోపణలతో టీడీపీ కూడా ఉలిక్కి పడిందని సమాచారం. అంతేగాక ఆ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3,200 కోట్ల వరకు లిక్కర్ కుంభకోణం జరిగిందని ఇప్పటికే నిర్ధారించిన సిట్ పలువురిని అరెస్ట్ చేసింది. నాటి ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దలు కొందరు కీలక అధికారులను కూడా కేసులో నిందితులుగా చేర్చి వాళ్ళని ఇరికించేసే పనిలో సిట్ ఉంది. ఈ పరిస్థితుల్లో అదే కేసులో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన కేశినేని చిన్ని పాత్ర ఉందని ఆయన అన్న మాజీ ఎంపీ నాని చేస్తున్న ఆరోపణలను టీడీపీ పెద్దలు లైట్ తీసుకోవాలని అనుకోవడం లేదని సమాచారం. ఇంత సీరియస్ కేసులో కేశినేని నాని తమ పార్టీ ఎంపీ మీద ఆరోపణలు చేయడం ద్వారా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాగే వదిలేస్తే అది పార్టీ మీద కూడా ప్రభావం చూపుతుందన్నది టీడీపీ పెద్దల భావనగా తెలుస్తోంది. సిబిఐ, ఈడీ దర్యాప్తు కోసం అన్నదమ్ములిద్దరూ లేఖలు రాయడం, సవాళ్లు ప్రతి సవాళ్లతో అటు తిరిగి ఇటు తిరిగి వ్యక్తిగత పోరు కాస్త పార్టీ మీద పడుతోందనేది విషయాన్ని అధిష్టానం గుర్తించిందట. మద్యం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న టైంలో ఈ విధంగా కేశినేని నాని తమ పార్టీ ఎంపీ మీద ఆరోపణలు చేయడం ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెడుతుందని టీడీపీ పెద్దలు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇక కేశినేని నాని విషయంలో సైలెంట్గా ఉండొద్దని, స్పందించి కౌంటర్ చేయమని పార్టీ కీలక నేతలకు డైరెక్షన్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే బుద్దా వెంకన్న కేశినేని నాని హోటల్ నిర్మాణం కోసం డబ్బులు తీసుకుని ఎగవేశారన్న ఆరోపణలు చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. తన తమ్ముడు చిన్ని టార్గెట్గా నాని వారు మొదలుపెట్టినప్పటికీ లిక్కర్ స్కామ్కు లింక్ పెట్టడంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగిందని, దీంతో మాజీ ఎంపీ సంధించిన అస్త్రం గురి తప్పిందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాబోయే రోజుల్లో బ్రదర్స్ వార్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూద్దాం. మరి మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.